యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుందాం రండి. ప్రార్థన శక్తి గలది. ప్రార్థన జీవమైనది. ప్రార్థన అంటే మనం మాటలని మనం అనుకుంటున్నాం కానీ ప్రభుతో యేసుక్రీస్తుతోని సంభాషిస్తున్నాము. యేసుక్రీస్తుతోని మనము ప్రతిది ప్రభా నాకు ఈ అవసరం ఉంది, ఈ అవసరం ఉందని చెప్పుకుంటూ ఉన్నాము. అయితే అవన్నీ కూడా ప్రభు అంగీకరిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం రండి. ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. అనేక బిడ్డలు ప్రభువా ఇదిగో మరణకరమైన రోగములు ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు. నా ప్రభా దొంగల ముఠ చేతికి అప్పగింపబడిన వారు ఉన్నారు, నశించుతున్న వారు ఉన్నారు. నువ్వేరుపరుచుకున్న ప్రభా వ్యక్తిని వాళ్ళు చంపినప్పుడు వాళ్ళ దగ్గరకు ఒక దొంగల ముఠాన్ని తీసుకొచ్చావు. ఆ దొంగల ముఠ వెంబడిస్తూ ఉండగా చంపిన వాళ్ళు ఎక్కడ పాతి పెడదుమా అని ఎతుకుతున్నప్పుడు ప్రభువా మీరు వాళ్ళకి ప్రభా ఎలీషా సమాధిని చూపించావు. ఎలీషా సమాధిలో ప్రభా ఆ మృతదేహాన్ని ఎయ్యగానే ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని నువ్వు వేరుపరుచుకున్నావు గనక నీ సంకల్పం అతనిలో ఉంది గనక అతని ఆత్మ నీ చేతితో పట్టుకున్నావు. అతని ఎలీషా సమాధిలో ఎయ్యగానే అతని ఆత్మ అతనిలోనికి నువ్వు పంపించావు. వెంటనే ప్రభువా ఎలీషా ఎముక తగిలి తిరిగి లేచాడని జనసమూహము అనుకునేలాగా చేశావు ప్రభా. అతను తిరిగి లేచాడు. ఇప్పుడు అనేకులు ప్రభా అలా ప్రభా వ్యాధితోనూ రోగములతోనూ సమస్యలతోనూ ఇరుకులతోనూ ఇబ్బందులతోనూ ప్రభా శత్రుబలముతోనూ అనేకులు ప్రభా నశించుచూ ఉన్నారు. జీవించుతున్నారన్న మాటే కానీ బహుగా బాధపడుతూ దుఃఖపోతున్న వారు మరి తెలుసుకోలేక అర్థం చేసుకోలేక తిరిగి లేవలేక అనేకులు బాధపడుతున్నారు ప్రభా. వాళ్ళ యొద్దకు మీరు రండి ప్రభా. వాళ్ళని దర్శించండి ప్రభా. వాళ్ళకి విడుదల ఇవ్వండి ప్రభా. వాళ్ళకి సమాధానం ఇవ్వండి ప్రభా. వాళ్ళ శాంతినివ్వండి ప్రభా. ఎందు నిమిత్తం బాధపడుతున్నారు ప్రభా. వాళ్ళకి తెలిసిన బాధలైనా దూరపరచండి, తెలియని బాధలైనా దూరపరచండి ప్రభా. మరి ఇదిగో వారిని మీరు దర్శించి బలపరిచి ప్రతి వాళ్ళకి ప్రభా సమాధానం శాంతినియమని ఇప్పుడు దొంగల ముఠ మరి చంపబడిన వ్యక్తిని తిరిగి లేవనెత్తినట్లుగా బాధల్లో నుండి, శ్రమలో నుండి, దుఃఖములో నుండి, వేదనలో నుండి, అర్థం కాని స్థితిలో నుండి, కొట్లాటలో నుండి, భార్యాభర్తలు కొట్లాటైనా, పిల్లలు లేక బాధపడుతున్నా నానా విధాల శ్రమలో నుండి వారిని లేవనెత్తి మీ నామానికి ప్రభువా ఘనతమైన ప్రభావం తెచ్చుకోమని ప్రభా వారందరికీ ప్రభా సమాధానం శాంతినిచ్చి వారిని తృప్తిపరచమని, వారికి ఏమి కొరదుందో వారి అక్కర్లు అవసరతలు కొరదలు తీర్చమని నీ చేతులకు వారందరిని అప్పగించుకుంటూ మీరు వారందరికీ సహాయం చేశారని నేను నమ్ముచు త్వరగా రానయ్యున్న యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.